చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుందని కోట్లాది మంది ప్రజలు పూజలు చేసి ఉద్యమాలు చేసి జైళ్లకు పోయారని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా సంభేపల్లి మండలంలోని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను బుక్కు పాంప్లెట్ ద్వారా ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మహర్బానీల కోసం గొప్పలు చెప్పుకోవడానికి కాదని 100 రోజుల పాలనలో పుస్తకాలు పాంప్లెట్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మార్కులు వేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు. మౌలిక వసతుల కల్పనలో కానీ విద్యార్థులకు బడికి రాని పిల్లల్ని బడికి రాయించడానికి కానీ జరుగుతుంది. ఎంత కావాలంటే అంత అర్జీదారులు ఇంపార్టెంట్ అయితేనే నాకు వచ్చి జ్వరం వస్తుంది కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన కష్టాలు పడ్డారో మనందరికీ తెలుసు. మహిళామణులైతేనే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులైతేనే, ఉద్యోగస్తులైతేనే ఎందరో లక్షలాదిగా కోట్లాదిగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, మరొక్కసారి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే మంచి జరుగుతుందని లక్షలాది మందిగా పూజలు చేసినారు, ఉద్యమాలు చేసినారు, జైళ్లకు పోయినారు. దానంతటికి ఫలితమే ఈ 100 రోజుల మంచి పరిపాలన అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. కేవలం సంబేపల్లిలోనే కాకుండా ఈ రాష్ట్రం అంతా వారం రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి ఈనాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్క పల్లెల్లో, వార్డుల్లో, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డులలో కూడా ఈ కార్యక్రమాలని ప్రభుత్వం చేపడతా ఉంది. ఇదేదో మెహర్బానీ కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు. 100 రోజుల్లో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి పుస్తకాల ద్వారా, పాంప్లెట్ల ద్వారా